యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్లి రూపాంతరం పొందుతారు. అప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివవుతాయి. ప్రకటన 21:23లో చెప్పబడిన తన మహిమగల రూపాన్ని ఆ కొండపై శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆయన మన కోసం ఏ మహిమనైతే విడిచిపెట్టి వచ్చారో దాన్ని శిష్యులు చూశారు. మనము దేవుని పోలికలో సృష్టించబడ్డాము, కానీ మన ఇష్టానుసారంగా బ్రతకడంతో మనలో ఆ పోలిక పూర్తిగా మారిపోయింది. తిరిగి మనల్ని తన పోలికలోకి మార్చుకోవడానికే ఆయన రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే మనం మనసు మారి నూతనమవుట మన రూపాంతరం పొందుతామో అప్పుడు ఆయన పోలికలోకి మారగలుగుతాం. కానీ ఒక మనిషి రూపాంతరం పొందాలంటే తన సొంత శక్తితో అది సాధ్యం కాదు. అందుకే ప్రభువు యెహెజ్కేలు 36:26లో నూతన మనస్సు, నూతన స్వభావం తన ఆత్మ ద్వారా మనకిస్తానని వాగ్దానం చేశారు. ఈ లోకంలో ఎందరో మంచి బోధలు చేసిన అవతార పురుషులున్నారు, బోధకులున్నారు, కానీ వాటిని చేయగల శక్తినిచ్చిన వాడు యేసుప్రభు మాత్రమే. తన ఆత్మ ద్వారా మనకి నూతన స్వభావాన్ని కలుగజేయడంతో ఈ రోజున అనేకుల జీవితాలు మార్పు చెందగలుగుతున్నాయి.